ఆదికాండము 24:35 చదవండి అమ్మ ఒకసారి. యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను కనుక అతడు గొప్పవాడాయెను. అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాస దాసీజనులను ఒంటెలను గాడిదలను దయచేసెను. చాలు. కింద లాస్ట్ లో ఏముందంటే దయచేసెను లేదా ఇచ్చెను అనే మాట కూడా పదాన్ని వాడవచ్చు. ఏముంది? దయచేసెను, ఇచ్చెను. ఎవరికి ఇవన్నీ ఇచ్చాడంటే అబ్రాహాముకి ఇచ్చాడు. గొర్రెలు ఇచ్చాడు, గొడ్లు ఇచ్చాడు, ఎండు ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, దాస అంటే ఆడవాళ్ళు అంటే పనివాళ్ళు. దేవుడు ఇవన్నీ కూడా ఎవరిచ్చారు? పిల్లరా? మరి మీరు చెప్తున్నారా? అయ్యా నాకున్న ఉద్యోగం దేవుడు ఇచ్చారని చెప్తున్నారు మీరు పిల్లరా? ఎంతమంది చెప్తున్నారు? అక్కడ రాయబడి చూడండి, దయచేసెను అని ఉందన్నమాట. దేవుడు ఇచ్చాడనమాట. ఈరోజు ఎంతమంది చెప్పగలుగుతుంటారా? నాకున్న పని ప్రభు ఇచ్చాడు, నాకున్న ఉద్యోగము ప్రభు ఇచ్చాడు, నా భర్తని ప్రభు ఇచ్చాడు, నా భార్యని ప్రభు ఇచ్చాడు, నా బిడ్డలని ప్రభు ఇచ్చాడు. ఎవరు చెప్పగలుగుతున్నారు? కొద్ది మంది పిల్లరా. ఏదో కొద్ది మంది మాత్రమే. మిగతా వాళ్ళందరూ కూడా నేను కష్టపడితేనే డబ్బులు వస్తా ఉన్నాయి, నేను కష్టపడి చదవటం వల్లే నాకు ఉద్యోగం వచ్చింది అని మనిషి గొప్పగా పోతున్నాడు, కానీ దేవుడు దయచేస్తున్నాడు అని మనిషి గుర్తించలేకపోతాడు. ఆ రోజు అబ్రాహాముకి ఇవన్నీ ఇచ్చాడు పిల్లరా. ఆయన ఇప్పుడు ఎప్పుడు ఇవ్వగల దేవుడు.